ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైనా అనర్థం జరుగుతుందంటేనే ఆగుతావా? ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదని ఆలోచించే జ్ఞానం లేదా నీకు? అదంతా ఆలోచన పర్రాలైతే అందరి ముందు దోషిలాగా ఇట్ట ఎందుకు నిలబడుద్ది? ఇట్ట జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. ఏ శరణ్యకి మాత్రం ఏ స్థాయి ఉంది, ఏ స్థామతుంది? గొప్పింటి సంబంధం కుదరలేదా ఏంటి? కుదిరింది కాంచనా. శరణ్యకి సంబంధం కుదిరింది తన స్థాయిని స్తోమతని చూసి కాదు, తన వ్యక్తిత్వాన్ని చూసి, తన గుణగణాల్ని చూసి. అందుకే అంత పెద్ద ఇంటి నుంచి మనల్ని వెతుక్కుంటూ శరణ్యనే కోడలుగా చేసుకుంటాను అనొచ్చారు. శరణ్యని తన ఇంటి కోడల్ని చేసుకోవడం కోసం దీని పెళ్లి బాధ్యత ఆనంద తీసుకుంది. ఒక గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. అన్న మాట ప్రకారమే మంచి సంబంధం తీసుకొచ్చింది. కాని ఇదేం చేసింది? కన్నందుకు మమ్మల్ని, మాటిచ్చినందుకు ఆనందని అందరి ముందు తలదించుకునేలా చేసింది. పోతే పోయిందిలే పోడి సంబంధం. లోకంలో వాళ్ళొక్కళ్ళే డబ్బున్నోళ్ళ ఏంది? ఇంకొక కోటీశ్వర్ల సంబంధం తీసుకురమ్మని చెప్పు. ఏ మొహం పెట్టుకుని అడుగుతావా మాట? ఎందుకు అడగకూడదు? దీని పెళ్లి బాధ్యత తనదేనని మాటిచ్చుండదు కదా. కాని నిలబెట్టుకునే అర్హత దీనికి లేదు అని రుజువు చేసింది కదా. అల్లుడు, ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. ఇప్పుడు జరగాల్సిన దీని పెళ్లి గురించి ఆలోచించు. ఇంకెక్కడ పెళ్ళత్తయ్యా? ఇది చేసిన పనికి, ఆనందక జరిగిన అవమానానికి, అసలు శరణ్యని తన ఇంటి కోడలుగా చేసుకుంటుందో లేదో అని భయంగా ఉంది. ఈ సంబంధం కుదిరిపోతే ఇద్దరు పెళ్లిళ్లు అయిపోతాయి, గుండెల మీద బరువు దిగిపోద్ది అనుకున్నాం. కాని కుంపటి తెచ్చిపెట్టింది ఇది. అయితే అక్క చేసిన తప్పుకి అత్తయ్య నన్ను శిక్షిస్తారా? ఈ పెళ్లిని ఆపేస్తారా? భగవంతుడా, దర్శన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని తప్ప నేను ఎవరిని భర్తగా ఊహించుకోలేను. దయచేసి ఈ పరిస్థితిని నువ్వే చక్కబెట్టాలి. ఈ టాటూ పబ్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు వేస్తారు. అక్కడ ఫుల్లుగా తాగి నాతో గొడవ పడింది. ఇలాంటి అమ్మాయిని మా కోడలుగా చేయాలని చూస్తారా? మీకు ఇది పద్ధతేనా? మీ మీద ఉన్న గౌరవంతో వస్తే మమ్మల్ని ఇలా చీట్ చేస్తారా? ఆనందా, ఇంకా నిద్రపోలేదా? ఆనందా, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుంది. ఈ మూడ్లో నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి.
ఏ ఏంటి అలా చూస్తున్నావు? నేనెందుకు నిన్ను చూస్తున్నానంటావా? నువ్వంటే నాకిష్టం. నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? నువ్వు దొరకటం నా అదృష్టం. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేను. ఏంటి అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? ప్రామిస్, ఐ లవ్ యూ రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడతాను ఆనందా? ఇక్కడ ఎవరున్నారు? పర్సులో ఎవరు? పర్సా? క్యాష్ ఉంటుంది గానీ ఎవరుంటారు? మరి ముద్దులు పెడుతున్నారు? అదేం లేదు. ఆగండి, ఇటివ్వండి. ఏం లేదంటున్నాను కదా. ఇటివ్వండి. ఇంతసేపు మీరు మాట్లాడుతోంది ఈ ఫోటోతోనా? ముద్దులు పెట్టింది కూడా ఈ ఫోటోకే. ఎవరనుకున్నావు? ఎవరు ఏం అనుకోలేదులే. మరెందుకంత కంగారు పడ్డావు? నేనేం కంగారు పడలేదు. కవర్ చేస్తున్నావు నువ్వు. అసలేంటి పని? ఏం చేయమంటావు? నేను రెడీ అయ్యొచ్చి నిన్ను పలకరించాను. నువ్వేమో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉన్నావు. నిన్న ఆ మూడ్లోంచి బయటికి తీసుకురావాలనే ఇలా చేశాను. ఏంటోనండి, అనన్య ఎందుకిలా చేసిందో. బంగారం లాంటి సంబంధాన్ని పాడు చేసుకుంది. మాట ఇచ్చావు కాబట్టి బాధ్యత తీసుకున్నావు. కానీ దాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా వాళ్లకుండాలి కదా. ఏం చేస్తాం? వదిలే. పద, నిద్రపోదాం. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.